హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి కటాక్షం మనందరి మీద ఉండి అందరం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను దేవీ నవరాత్రులకి దసరా పండుగకి చేసుకునే ప్రసాదాలన్నిటినీ చేసి చూపిస్తున్నానండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వంట రాని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఎన్నో టిప్స్ ని షేర్ చేసుకుంటూ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకదాని తర్వాత ఒకటి జోడించి పెట్టానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ ప్రసాదాలని చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సులని పొందండి. ముందుగా మనం అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినప్పప్పుని వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని బౌల్ నిండుగా వాటర్ని వేసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టాలి. 5-6 గంటల తర్వాత పప్పు బాగా నాని ఇలా సైజులో డబుల్ అవుతుంది. ఈ టైంలో మరొకసారి వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి కాస్త గట్టిగానే ఉండాలండి. గారెలకి పిండి లూజ్ అయిపోతే గనక నూనె ఎక్కువ లాగేస్తుందని గుర్తుంచుకోండి. సాల్ట్ వేసిన తర్వాత పిండి కాస్త లూజ్ అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోండి. గారెల పిండి బాగా మెత్తగా మెదగాలి, అలా అని లూజ్గా ఉండకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి. చేత్తో మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే గారెలు అంత ఫ్లఫీగా వస్తాయండి. ఇందులోకి సోడా కూడా వేయాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే గారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా పిండి అప్పటికప్పుడు రుబ్బే కంటే కూడా ముందు రోజు రుబ్బి సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు గారెల్ని వేస్తే గారెలు చాలా బాగా వస్తాయండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండకపోతే గనక ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 ఇంచుల అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4-5 కారంగా ఉన్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, 2-3 రెబ్బల కరివేపాకుని వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని అస్సలు యాడ్ చేయకూడదండి. అల్లంలోను పచ్చిమిర్చిలోను ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఇవి మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెల్ని వేసుకోవాలి. ముందు నేను ప్లెయిన్గా గారెల్ని వేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్ నిండుగా వాటర్ తీసుకొని ఇలా చేతిని నీళ్ళల్లో తడుపుకొని తర్వాత కాస్త పిండి ముద్దని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెల పిండిని కొంచెం పైకి ఎగరేస్తూ ఉంటే అది కొంచెం రౌండ్గా బాల్లా అవుతుందండి. ఇలా అయిన బాల్ని ఈవెన్గా ఫ్లాట్గా ప్రెస్ చేసుకుని సెంటర్లో ఇలా రంధ్రం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గారెల్ని కూడా ఇలా ఒకసారి ఎగరేసి తర్వాత ఫ్లాట్గా చేసుకొని సెంటర్లో హోల్ పెట్టి ఆయిల్లోకి వేసుకోవడమే. ఆయిల్ వేడెక్కక ముందే గారెల్ని వేసేస్తే గారెలు బాగా ఆయిల్ని పీల్చేస్తాయండి. అలా అని నూనె బాగా వేడెక్కిపోతే గనక గారె వేసిన వెంటనే ఔటర్ లేయర్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం చాలా అవసరం. ఇలా ప్లెయిన్గా వేసిన తర్వాత ఇప్పుడు నేను అల్లం గారెల కోసం ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని గారెల పిండిలో వేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ చూసారా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయగానే కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయింది. అందుకే ముందుగా చెప్పానండి కొంచెం టైట్గానే ఉండాలి ఈ బ్యాటర్ అని చెప్పి. ఒకవేళ మీకు గారెల పిండికి కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే లూజ్ అయిపోయినట్లు అనిపిస్తే ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసి 10 నిమిషాల పాటు వదిలేస్తే బొంబాయి రవ్వ వాటర్ని పీల్చుకొని పిండి కాస్త టైట్ అవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని గారెల్లా వేసుకోవడమే. ఇది నేను నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి ఎడం చేయి వాడకుండా కుడి చేత్తో మాత్రమే గారెల్ని వేస్తున్నానండి. ఇలా సింగిల్ హ్యాండ్తో వేయలేము అనుకుంటే అరిటాకు మీద కొంచెం వాటర్ అప్లై చేసైనా గారెల్ని ప్రెస్ చేసి వేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా అల్లం గారెలు రెడీ. ఈ అల్లం గారెల్లోకి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి చాలా మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చింతపండు పులిహోరని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 గ్లాసు బియ్యాన్ని వేసుకోవాలి. 1 గ్లాస్ అంటే 1/2 kg వరకు ఉంటుందండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోవాలి.
పచ్చిశనగపప్పుని బియ్యంతో పాటు కుక్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. తాలింపులో వేసి కుక్ చేసుకునే పచ్చిశనగపప్పుకి ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా బియ్యంతో పాటు కుక్ చేసుకునే పచ్చిశనగపప్పుకి మరో టేస్ట్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా బియ్యాన్ని పచ్చిశనగపప్పుని తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుకి 4 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది, అలాగే విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళని వేసి అందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టు చేతి నిండా చింతపండుని వేసి నాననివ్వాలి. చింతపండు నాని రైస్ కుక్ అయ్యేలోపు మనం పులిహోరలోకి కావాల్సిన తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి చీరి పెట్టుకున్న 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, 7-8 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు కరివేపాకుని వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పసుపుని ముందుగానే వేసేస్తే కాస్త మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తాలింపులు వేడిగా ఉంటాయి కాబట్టి అందులో పసుపు వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి కుక్ అయిన రైస్ని ఒక వెడల్పుగా ఉండే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. వేడి మీద కలిపేస్తే రైస్ విరిగిపోతుందండి, కాబట్టి కాస్త చల్లారితే మెతుకు కాస్త గట్టిపడి విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకుని గరిటెతో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుతున్నట్లయితే బాగా గట్టిగా కలిపేయకూడదండి, ఎండుమిరపకాయలు కరివేపాకు విరిగిపోతుంది. కాబట్టి కొంచెం సున్నితంగా కలుపుకుంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి ఇలా చిక్కగా గుజ్జుని తీసి పెట్టుకోవాలి. ఇందులో పిక్కలు పీచు ఏమన్నా ఉంటే తీసి ఇలా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుల్ని వేపుకున్న అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనెని వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత కాస్త స్ప్రెడ్ చేసుకొని చింతపండు పేస్ట్ని వేయాలి. చింతపండు పేస్ట్ కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ని రిలీజ్ చేస్తుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు పేస్ట్ని ముందుగా కలిపి పెట్టుకున్న పులిహోరలోకి వేసుకోవాలి. ప్యాన్కి స్టిక్ అయి ఉన్న కాస్త చింతపండు పేస్ట్ నూనెని కూడా వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. తర్వాత అంతా బాగా కలిసేలా గరిటె సహాయంతో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు టెంపుల్ స్టైల్ దద్దోజనాన్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ని వేసి రెగ్యులర్గా మనం వండుకునే రైస్లా కాకుండా బాగా మెత్తగా వండుకోవాలండి. రైస్ ఉడికేలోపు మనం ఒక సాస్ ప్యాన్లో 1/2 లీటర్ పాలని తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఉడికించుకున్న అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె సహాయంతో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇప్పుడు కాచుకున్న వేడివేడి పాలల్లో నుంచి 1 కప్పు పాలను తీసుకుని కొంచెం కొంచెంగా మెదిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్న అన్నంలోకి వేడిగా ఉన్న పాలని కలుపుకోవడం వల్ల అన్నం పాలని బాగా పీల్చుకుని దద్దోజనానికి ఒక కమ్మదనం వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నిదానంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల ఫ్రెష్ పెరుగుని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనానికి ఫ్రెష్ పెరుగుని మాత్రమే వాడాలి. తర్వాత ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోవాలి.
ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పును వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోకి ఘాట్లు పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలని వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 15-20 మిరియాలు, తుంచి పెట్టుకున్న 3 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకుని వేసి వేపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత చల్లారిన ఈ తాలింపుని దద్దోజనంలోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ దద్దోజనం చిక్కగా అనిపిస్తే కనుక ఈ స్టేజ్లో కాస్త కాచి చల్లార్చుకున్న పాలని గాని పెరుగుని గాని వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా కమ్మగా ఉండే ఈ దద్దోజన ప్రసాదం రెడీ. ఇప్పుడు గుడాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక అడుగు మందంగా ఉన్న పాత్రని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల ఆవు పాలు, 2 కప్పుల నీళ్లు వేసి అరగంట పాటు నాననివ్వాలి. ఇందులో మనం వాడే పాలు ఖచ్చితంగా ఆవు పాలను తీసుకోవాలండి. పాలు నీళ్లు మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ వెయ్యం కాబట్టి బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే కుక్ అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదండి, అలాగే మెత్తగా కుక్ అవుతుంది. అప్పటికప్పుడు వేస్తే గనక మనం వేసిన పాలు నీళ్లు సరిపోకుండా అన్నం గట్టిగా పలుగ్గానే ఉండిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఓపికగా నిదానంగా కుక్ చేసుకోవాలి. ఒక 15-20 నిమిషాల్లో రైస్ కుక్ అవుతుందండి. ఈ స్టేజ్లో గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి. కలపకుండా అలా వదిలేస్తే గనక ఖచ్చితంగా అడుగు పట్టేస్తుందండి, కాబట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇది ఇలా కుక్ అయ్యి మెత్తగా అయిన తర్వాత ఇందులోకి 4 యాలకులను దంచి ఆ పొడిని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యానికి గాను 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని ఇలా దంచి అన్నంలోకి వేసుకోవాలి. అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి మీదే బెల్లాన్ని కూడా వేసి కలిపితే బెల్లం కరిగిపోతుంది. కాస్త ఏమైనా అక్కడక్కడ కరగనట్లు అనిపిస్తే గనక గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటే ఆల్రెడీ బెల్లం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే కలిసిపోతుంది. బెల్లం వేయక ముందు కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ బెల్లం వేసాక కాస్త జారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా సరిపోతుంది. గుడాన్నంలోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ 2 ఉన్నాయండి. అవేంటంటే పచ్చి కొబ్బరి, అరటిపండు. పచ్చి కొబ్బరి, అరటిపండు ముక్కలకి ప్రత్యేకించి కొలతలేమీ చెప్పలేదు కాబట్టి మీ రుచికి తగినట్లుగా కాస్త ఎక్కువ తక్కువ వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, శాస్త్ర ప్రకారంగా గుడాన్నాన్ని ఈ కొలతలతో ప్రిపేర్ చేసి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సుల్ని పొందండి. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి కాసిన్ని గోరువెచ్చటి నీళ్ళని వేసి నానబెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని 2 కప్పుల బియ్యం కందిపప్పుకి గాను 6 కప్పుల వాటర్ని వేసుకుంటామండి. 1:3 రేషియోలో వేసుకోవాలి. మనం రైస్ని కుక్ చేసినట్టు 1:2 రేషియో కాకుండా 1:3 రేషియోలో వేసుకుంటే అన్నం పప్పు బాగా మెత్తగా మెదిగిపోతుందండి. మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కదంబ ప్రసాదానికి ఇవి సాఫ్ట్గా ఉండాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల కందిపప్పు ఉడుకు పట్టినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఇది కుక్ అయ్యేలోగా మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4-5 ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 4-5 ములక్కాడ ముక్కలు, సగం క్యారెట్ని తీసుకొని ఇలా స్లైసెస్గా చేసుకొని ఒక 5-6 స్లైసెస్ని వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ముల్లంగి ముక్కలు, ఒక 3 బెండకాయల ముక్కలు, 5-6 వంకాయల ముక్కలు, 4-5 చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదిలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి.
టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇందులోకి ఇవే వెజిటబుల్స్ వేయాలని ఏం లేదండి, మీకు అవైలబిలిటీని బట్టి మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్లో ఏవైనా సరే వేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. మనం సాల్ట్ ఆల్రెడీ రైస్ని కుక్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ చాలా తక్కువ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్తో పాటు చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 కప్పు వరకు నీళ్ళని వేసి మూత పెట్టి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కుక్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి వెజిటబుల్స్ అన్నీ 70% వరకు కుక్ అవుతాయండి. ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుంచి కాస్త చిక్కగా గుజ్జుని తీసి అది వేయాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా చింతపండు రసాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోవాలి. కారం కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కుక్ చేసుకున్న అన్నాన్ని, కందిపప్పుని గరిటెతో ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూరగాయల్లో వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. అన్నీ కలిసి ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. చివరిగా 1 గుప్పెడు పచ్చి కొబ్బరి తురుముని, 1 గుప్పెడు చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇందులో అన్నం, పప్పు సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కాబట్టి చల్లారే కొద్దీ ఇది మరింత చిక్కబడుతూ ఉంటుంది. సో కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ కదంబంలోకి మనం తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కట్టె ఇంగువని వేసుకోవాలి. ఇక్కడ చూపించేదాన్ని కట్టె ఇంగువ అంటారండి. సాంబార్లోకి కానీ ఈ కదంబంలోకి కానీ మనకి దొరికే లూజ్ ఇంగువ పౌడర్ కంటే కూడా ఈ కట్టె ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ కట్టె ఇంగువ వేడికి కరిగిపోతుందండి, దాన్ని ప్రత్యేకించి మనం కరగబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు కరివేపాకుని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కదంబంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫైనల్గా తాలింపుని, అన్నాన్ని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసి అమ్మవారికి నివేదించి ఆస్వాదించండి. అంతేనండి, చాలా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ. ఇప్పుడు కట్టె పొంగలి రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని, 1 కప్పు పెసరపప్పుని వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెసరపప్పుని, బియ్యాన్ని వేపైనా తీసుకోవచ్చండి, కానీ నేను ఇలా రాగానే తీసుకుంటున్నాను. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు అంటే 2 కప్పుల బియ్యం పెసరపప్పుకి కలిపి 6 కప్పుల నీళ్ళని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ ప్యాన్లో కుక్ చేస్తున్నట్లయితే 2 కప్పుల బియ్యం పెసరపప్పుకి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన అన్నాన్ని గరిటెతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసిన, ఓపెన్ ప్యాన్లో చేసిన అన్నాన్ని బాగా మెత్తగా వండుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతా మ్యాష్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం పెసరపప్పుని స్టవ్ మీద నుంచి దించిన తర్వాత బాగా దగ్గర పడిపోతుందండి. అలా దగ్గర పడిపోయి ముద్దలా అయిపోకుండా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుని కలుపుతున్నాం అన్నమాట. ఇలా కలిపిన పెసరపప్పు అన్నం మిక్చర్ని కాసేపు పక్కనుంచాలి. ఇప్పుడు మనం కట్టె పొంగల్లోకి తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి. మిరియాలని పూర్తిగా అలాగే వేసుకోకుండా కొన్ని మిరియాలని అలాగే వేసుకుని మరికొన్ని మిరియాలని సగం క్రష్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మిరియాలని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 2 ఇంచుల అల్లాన్ని తీసుకొని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులోకి వేసుకోవాలి. అల్లం ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసి వేపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని వేగనివ్వాలి.
పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు, 3 తుంచిన ఎండుమిరపకాయలని వేసి వేపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పొంగల్లోకి కారం అంతా కూడా మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల నుంచే వస్తుందండి. కాబట్టి మీరు తినే కారానికి తగినట్టుగా మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల్ని కొంచెం ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇక్కడ చూపించేదాన్ని కట్టె ఇంగువ అంటారండి. ఇంగువ మనకి 2 రూపాయల్లో దొరుకుతుంది. ఒకటి పౌడర్, ఇంకోటి ఇలా కట్టె ఇంగువ అని దొరుకుతుంది. ఇంగువ పౌడర్ కంటే కూడా ఈ కట్టె ఇంగువ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎంతో వేయనవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చిన్న ముక్కను తీసుకొని వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వేసేస్తే ఆ వేడికి కరిగిపోతుంది. కట్టె పొంగల్లోకి తాలింపు రెడీ. ఇప్పుడు ఈ తాలింపుని ఇందాక కలిపి పెట్టుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకా 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి మీ ప్రిఫరెన్స్కి తగ్గినట్టు ఎక్కువ తక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొరపాటున ఇది కాస్త చప్పగా అనిపిస్తే కనుక ఇందులోకి కొన్ని మిరియాలని తీసుకొని దంచి వేసుకోవచ్చు. ఈ పొంగలి మరీ జారుగా కాకుండా మరీ ముద్దగా కాకుండా మధ్యస్థంగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ పొంగలి కనుక గట్టిపడిపోతే దాంట్లోకి 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు వేడివేడిగా ఉన్న నీళ్ళని పొంగలిలో వేసుకుని కలుపుకుంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. అంతేనండి, సింపుల్గా కట్టె పొంగలి రెడీ. ఇప్పుడు కొబ్బరన్నం ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాడే కొబ్బరి కాస్త ముదరగా ఉంటే ఈ కొబ్బరన్నం టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ బాగుంటుందండి. లేత కొబ్బరికాయ అయినట్లయితే గ్రైండ్ చేసినప్పుడు లేదా తురిమినప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, అంత బాగోదు. కాబట్టి ముదరదే ప్రిఫర్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ప్రసాదాలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ నెయ్యిని ముందుగానే కరగబెట్టి పక్కన ఉంచుకోవడం బెటర్ అండి. ఇప్పుడు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసి వేగనివ్వాలి. వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల పచ్చిశనగ పప్పుని వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిరపకాయల ముక్కల్ని వేసి 2 రెబ్బల కరివేపాకుని వేసి కలుపుకోవాలి. చివరిగా ఇందులో తుంచిన 2 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ పోవాలి కాబట్టి 1 నిమిషం పాటు వేపితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి. బాగా గట్టిగా కలిపేస్తే రైస్ విరిగిపోతుందండి. కాబట్టి వేసి జస్ట్ అలా టాస్ చేసినట్టు కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే ప్రసాదం ఏది అని అంటే ఈ కొబ్బరన్నమేనండి. తర్వాత రవ్వ కేసరి ప్రసాదాన్ని టెంపుల్ స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక చిటికెడు కుంకుమ పువ్వుని తీసుకొని 1 స్పూన్ వాటర్లో వేసి ఒక 20 నుంచి 30 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు, కొన్ని కిస్మిస్లని వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి 1 కప్పు సూజీ రవ్వని వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కలుపుకుంటూ వేపుకోవాలి. రవ్వ వేగిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే రవ్వ వేగేటప్పుడు మంచి కమ్మటి సువాసన వస్తుందండి. దాన్ని బట్టి రవ్వ వేగిందని అర్థమవుతుంది. రవ్వ మాడకుండా చూసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. రవ్వ మాడితే ప్రసాదం చేదొచ్చేస్తుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకొని బాగా కలుపుకుంటూ రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. దంచి పెట్టుకున్న 4 యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వాటర్లో 2 డ్రాప్స్ కేసరి ఎల్లో ఫుడ్ కలర్ ని మిక్స్ చేసి కుక్ అవుతున్న కేసరిలోకి యాడ్ చేసుకోవాలి. కలర్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, ఇది పూర్తిగా ఆప్షనల్.
తర్వాత ఇందులోకి 1 కప్పు సూజీ రవ్వకి 1/2 కప్పు పంచదారని వేసి పంచదారని బాగా కరిగేలాగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గనక పంచదార ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. పంచదార బాగా కరిగిన తర్వాత ఇక్కడ చూపించేదాన్ని పచ్చకర్పూరం అంటారండి. ఇది ప్రసాదం టేస్ట్ రావాలంటే దీన్ని కొంచెం యాడ్ చేస్తారు. మరీ ఎక్కువ యాడ్ చేస్తే గనక చేదొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా చిన్న ముక్కని తీసుకొని 2 వేళ్లతో నలిపితే పౌడర్ లా అవుతుందండి. ఈ పౌడర్ ని కుక్ అవుతున్న కేసరిలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా రవ్వ కేసరి ప్రసాదం రెడీ. ఇప్పుడు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 లీటర్ పాలని ఒక సాస్ ప్యాన్ లో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక పిడికెడు జీడిపప్పుని వేసుకున్నాను. జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బాదం వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకొని కాస్త పొంగేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ జాగ్రత్తగా వేపుకోవాలండి. మాడిపోతే సేమియా అపియరెన్స్ కానీ టేస్ట్ కానీ బాగోదు, చేదొచ్చేస్తుంది. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు సేమియాని వేసుకోవాలి. సేమియా కలర్ చేంజ్ అయ్యే వరకు నిదానంగా వేపుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి సేమియా చక్కగా వేగి ఇలా రంగు మారుతుంది. ఇప్పుడు ముందుగా కాచి పెట్టుకున్న పాలల్లో 1 కప్పు పాలని పక్కనుంచుకొని మిగతా పాలని సేమియాలో వేసి కుక్ చేసుకోవాలి. నేను ఈ పాయసం మొత్తానికి పాలనే వాడానండి. మీకు ఇష్టం ఉంటే సగం పాలు సగం నీళ్లు కూడా వేసుకోవచ్చు. 7-8 నిమిషాల్లో సేమియా కుక్ అయిపోతుందండి. ఒక సేమియాని విరిపి చూస్తే తెలిసిపోతుంది. ఇంతకు మించి సేమియాని కుక్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా సేమియా గట్టి పడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సేమియాని అవసరమైన దానికంటే ఎక్కువగా కుక్ చేయడం లేదా సేమియా క్వాంటిటీని పాల కంటే కూడా ఎక్కువగా వేసుకోవడం. ఎప్పుడు కూడా సేమియా కంటే పాల క్వాంటిటీ ఒక 4-5 రెట్లు ఎక్కువ తీసుకుంటే సేమియా పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4గురికి ఈజీగా సర్వ్ చేయొచ్చండి. సేమియా కుక్ అయిన తర్వాత 1 కప్పు సేమియాకి 1/2 కప్పు పంచదారని వేసుకొని పంచదార కరిగేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. ఒకసారి పంచదార వేసామంటే ఆ తర్వాత ఇక సేమియా కుక్ అవ్వదండి. కాబట్టి సేమియా కుక్ అయ్యాక మాత్రమే పంచదారని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 యాలకులను దంచి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని పక్కకి దించుకోవాలి. కాస్త చల్లారాక పక్కన పెట్టుకున్న 1 కప్పు పాలని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా సేమియా కన్సిస్టెన్సీ ఇలా పలుచగానే ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సేమియా పాయసం రెడీ.